afternoon to all. I am Narendra, Deputy Training Officer, Welder Trade, Government IT, Old Nalgonda, Telangana State. Today we are going to discuss about polarity in DC arc welding. DC arc welding లో polarity గురించి ఈ రోజు మనం చర్చించుకుంటున్నాం. Polarity in arc welding polarity indicates the direction of current flow in the welding circuit. Power source చూడండి, polarity indicates the direction of current flow in the welding circuit. This is the welding circuit. ఇది మొత్తం కూడా ఏమంటామంటే వెల్డింగ్ సర్క్యూట్ అంటున్నాము. ఈ వెల్డింగ్ సర్క్యూట్లో విద్యుత్ యొక్క ప్రవాహ దిశను తెలియపరిచేటువంటిదే పొలారిటీ. ఓకే, చూడండి, విద్యుత్ యొక్క ప్రవాహ దిశ అంటే దిస్ ఇస్ ద డీసీ పవర్ సోర్స్. విద్యుత్ అనేది చూడండి ఇలా వెల్డింగ్ కేబుల్ ద్వారా ఎలక్ట్రోడ్కి వెళ్తుంది. ఎలక్ట్రోడ్ నుంచి మళ్ళీ జాబ్కి వస్తుంది. జాబ్ నుంచి మళ్ళీ అగైన్ డీసీ పవర్ సోర్స్కి వెళ్తుంది. దిస్ ఈస్ ద సర్క్యూట్. ఓకే, డైరెక్ట్ కరెంట్ DC always flow from positive terminal to the negative terminal as per the conventional theory.
ఓకే. డైరెక్ట్ కరెంటు ఎల్లప్పుడు కూడా ఫ్లో అవుతుంది. ఎట్లా ఫ్లో అవుతుంది అంటే చూడండి, పాజిటివ్ టెర్మినల్ నుండి నెగటివ్ టెర్మినల్కు వెళ్తుంది యాజ్ పర్ ద కన్వెన్షనల్ థియరీ. కన్వెన్షనల్ థియరీ కనుక చూసినట్లయితే దిస్ ఈస్ ద పవర్ సోర్స్, దీస్ ఆర్ ద వెల్డింగ్ కేబుల్స్, దిస్ ఈస్ ద జాబ్, దిస్ ఈస్ ద ఎలక్ట్రోడ్. చూసినట్లయితే పాజిటివ్ టెర్మినల్ నుంచి దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో, పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగటివ్ టెర్మినల్కి వెళ్తుంది. వెళ్ళినట్లయితే దాన్ని మనం కన్వెన్షనల్ థియరీ అంటాము. నెగటివ్ టెర్మినల్ టు ద పాజిటివ్ టెర్మినల్. As per electronic theory, యాజ్ పర్ ఎలక్ట్రానిక్ థియరీ అంటే ఎలక్ట్రానిక్ థియరీ ప్రకారము విద్యుత్ యొక్క ప్రవాహ దిశ అనేది నెగటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి వెళ్తుంది. దిస్ ఇస్ ద విద్యుత్ యొక్క ప్రవాహ దిశ. చూడండి, ఈ రకంగా నెగటివ్ టెర్మినల్ నుంచి ఇలా పాజిటివ్ టెర్మినల్కి వస్తుంది. ఇన్ ఓల్డర్ మిషన్స్ the electrode and the earth cables are interchanged whenever polarity has to be changed. In latest machines, a polarity switch is used to change the polarity. చూడండి, ఇన్ ఓల్డర్ మిషన్స్, పాత మిషన్స్ లో the electrode and the earth cables are interchanged whenever polarity has to be changed. ఎప్పుడైతే పొలారిటీ చేంజ్ చేయాలనుకున్నాం, మార్చాలనుకున్నప్పుడు ఖచ్చితంగా
ఎలక్ట్రోడ్ కేబుల్ కానీ మన ఎర్త్ కేబుల్ కానీ ఒకదానికోటి మార్చే విధంగా ఉండేది. ఇన్ లేటెస్ట్ మిషన్స్, ఇప్పుడు వచ్చే కొత్త మిషన్లలో మనకు ఎలా ఉంటుందంటే ఒక పొలారిటీ స్విచ్ అనేది కల్పించబడి ఉంటుంది. ఈ పొలారిటీ స్విచ్ ఏం చేస్తుందంటే ఈ పొలారిటీ స్విచ్ చేంజెస్ ద పొలారిటీ స్విచ్ని ఉపయోగించి పొలారిటీని చేంజ్ చేసుకోవచ్చు మనం. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ is always negative to positive. ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహం అనేది ఎల్లప్పుడూ కూడా నెగటివ్ టు పాజిటివ్, నెగటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తున్నాయి. ఇన్ ఏసీ cannot utilize polarity as per in AC కెనాట్ యూటిలైజ్ పొలారిటీ. ఏసీలో పొలారిటీ అనేది అవసరం లేదు, ఉపయోగపడదు. యాజ్ పర్ ద పవర్ సోర్స్ చేంజెస్ ఇట్స్ కోర్స్ ఫ్రీక్వెంట్లీ. పవర్ సోర్స్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, పవర్ సోర్స్ అనేది పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తుంది, నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తుంది. కాబట్టి అందుకే దీంట్లో పొలారిటీ అనేది అవసరం లేదు ఏసీలో. ఇన్ DC welding 2/3 of the heat is liberated from the positive end and the 1/3 from the negative end. DC వెల్డింగ్ లోపల మనకు హీట్ అనేది లిబరేట్ అవుతుంది. ఎక్కడ పాజిటివ్ ఎండ్ దగ్గర 2/3 అవుతుంది, నెగిటివ్ ఎండ్ దగ్గర 1/3 అవుతుంది. టు హ్యావ్ దిస్ అడ్వాంటేజెస్ ఆఫ్ అన్ఈక్వల్ హీట్, ఏదైతే ఇక్కడ నెగిటివ్ ఎండ్ నుంచి కావచ్చు, పాజిటివ్ ఎండ్ నుంచి కావచ్చు, హీట్ లిబరేటెడ్ అనేది అన్ఈక్వల్గా ఉంది, ఈక్వల్గా లేదు కాబట్టి మనకేమవుతుందంటే ఈక్వల్గా లేదు కాబట్టి మనకు సక్సెస్ఫుల్ వెల్డింగ్ చేసుకోవాలంటే పొలారిటీ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కైండ్స్ ఆఫ్ పొలారిటీ చూసినట్లయితే మనకు స్ట్రైట్ పొలారిటీ ఆర్ ఎలక్ట్రోడ్ నెగటివ్, రివర్స్ పొలారిటీ లేదా ఎలక్ట్రోడ్ పాజిటివ్. దీన్ని ఏమంటున్నాం అంటే డైరెక్ట్ కరెంట్ ఎలక్ట్రోడ్ నెగటివ్ అని షార్ట్ కట్లో తెలియపరుస్తున్నాం. రివర్స్ పొలారిటీని ఏమని చెప్తున్నాం అంటే డైరెక్ట్ కరెంట్ ఎలక్ట్రోడ్ ఈజ్ పాజిటివ్. చూడండి, స్ట్రైట్ పొలారిటీలో చూసినట్లయితే ఇన్ స్ట్రైట్ పొలారిటీ ద ఎలక్ట్రోడ్ ఈజ్ కనెక్టెడ్ టు ద నెగటివ్. స్ట్రైట్ పొలారిటీలో ఎలక్ట్రోడ్ అనేది నెగటివ్ కనెక్ట్ చేయబడింది. దిస్ ఈజ్ ద ఎలక్ట్రోడ్ నెగటివ్కు కనెక్ట్ చేయబడింది. మరియు ద జాబ్ టు ద పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద పవర్ సోర్స్. ఇది పవర్ సోర్స్. DC వెల్డింగ్ జనరేటర్ అనేది పవర్ సోర్స్. ఈ పవర్ సోర్స్ యొక్క పాజిటివ్ టర్మినల్కి మనకు ఇది పాజిటివ్ టర్మినల్ వచ్చేసి జాబ్కు కనెక్ట్ చేయబడింది. దిస్ ఈస్ ద స్ట్రైట్ పొలారిటీ. In reverse polarity, the electrode is connected to the positive. రివర్స్ పొలారిటీలో ఎలక్ట్రోడ్ అనేది పాజిటివ్ కనెక్ట్ చేయబడింది. చూడండి, పాజిటివ్కు కనెక్ట్ చేయబడింది ఎలక్ట్రోడ్ అనేది. అండ్ ద జాబ్ టు ద నెగటివ్ టర్మినల్, జాబ్కు నెగటివ్ టర్మినల్. ఇక చూడండి, DC జనరేటర్ పవర్ సోర్స్ చూసినట్లయితే నెగటివ్ టర్మినల్ ఏం చేసిందంటే జాబ్కు కనెక్ట్ చేయబడింది. చూడండి, ఈ విధంగా మనకు రివర్స్ పొలారిటీలో మనకు విద్యుత్ యొక్క ప్రభావం అనేది జరుగుతుంది.
polarity is used for welding with bare light coated and medium coated electrodes. మీడియం కోటెడ్ ఎలక్ట్రోడ్స్ కావచ్చు మరియు లైట్ కోటెడ్ ఎలక్ట్రోడ్స్ కావచ్చు. ఎలక్ట్రోడ్స్తో మనం వెల్డింగ్ చేయటం కొరకు స్ట్రైట్ పొలారిటీని ఉపయోగిస్తాము. అలాగే రివర్స్ పొలారిటీ ఈజ్ యూజ్డ్ ఫర్ వెల్డింగ్ ఆఫ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అండ్ క్యాస్ట్ ఐరన్. క్యాస్ట్ ఐరన్ మరియు నాన్ ఫెర్రస్ మెటల్స్ను వెల్డింగ్ చేయటం కొరకు రివర్స్ పొలారిటీని ఉపయోగిస్తాము. టుడే క్లాస్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.